మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనందరం కూడా విధంగా కూడి ప్రభుని స్తుతించడానికై ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడునుగాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ సంఘంగా వధువు సంఘంగా పరిశుద్ధాత్మను చేత సిద్ధపరచబడుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. ప్రియమైన దేవుని యొక్క కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. రైట్, దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని సంఘమా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు కూడా 40 మంది దైవజనులు లేకపోతే 40 మంది భక్తులు రాశారు. ఈ 40 మంది కూడా కొంతమంది రాజులు ఉన్నారు, కొంతమంది యాజకులు ఉన్నారు, కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు. ఇలా చాలామంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయడానికి దేవుడు వాడుకున్నాడు. అందులో ఒక రాజును కూడా దేవుడు వాడుకున్నాడు. ఆ రాజు ప్రపంచంలోని మహాజ్ఞాని అయినటువంటి రాజు, బాగా ధనవంతుడైనటువంటి రాజు, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి రాజు. అతని సింహాసనమే 1500 కేజీల బంగారంతో పొదుక్కున్నాడట. ఆ రాజు, ఆమె అందరూ గుర్తొచ్చారు, సొలొమోను. ఈ సొలొమోను కూడా దేవుడు వాడుకుని పరిశుద్ధ గ్రంథంలో కొంత భాగాన్ని అతని చేత ప్రభు రాయించారు. సొలొమోను మంచి గ్రంథకర్త, మంచి రాజే కాదు, జ్ఞానవంతుడే కాదు, మంచి గ్రంథకర్త కూడా. చూడండి, ఈ రాజుల మొదటి గ్రంథంలో 4వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, రాజుల మొదటి గ్రంథం 4:32 చూస్తే అతడు 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు రచించాను. రాజుల మొదటి గ్రంథం 4:32 3000 సామెతలు చెప్పాడట, 1005 కీర్తనలు రాశాడట. అవి కాకుండా చాలా పుస్తకాలు రాశాడు. అందులో బైబిల్ గ్రంథంలో 3 పుస్తకాలు రాయబడ్డాయి. దేవుడు 3 పుస్తకాలని బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. రాసినటువంటి 1005 కీర్తనలు కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంచడానికి అనుమతించలేదు. దాన్ని ఎందుకు ప్రభువారు అనుమతించలేదో మనకు తెలియదు. కానీ సొలొమోను రాసినటువంటి 1000 కీర్తనల్లో 2 కీర్తనలే మనకు అందుబాటులో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అంటే దేవుడు వాటిని మరుగుపరిచాడు. దేవుడు మన జీవితాలకు ఏది ఆశీర్వాదకరమో, ఏది దీవెనకరమో, ఏది మహిమకరమో, ఏది మనలను భద్రపరుస్తుందో, ఏది నడిపిస్తుందో, ఏది స్థిరపరుస్తుందో, ఏది ఆదరిస్తుందో అలాంటి వాక్యాన్ని మన కొరకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దాచిపెట్టాడు, రాసిపెట్టాడు, మన కొరకు పొందుపరిచాడు. ఆ మాటలు మనం చదివినప్పుడు అది మనకు ఆదరణ, ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సొలొమోను 3 గ్రంథాలు, 3 పుస్తకాలు కూడా రాశాడు. ఈ 3 పుస్తకాల్లో మొదటిది సామెతలు, రెండవది ప్రసంగి, మూడవది పరమగీత. ఈ 3 గ్రంథాలని సొలొమోను రాశాడు. ఈ 3 గ్రంథాలు కూడా గ్రంథకర్తలు లేకపోతే కొంతమంది పండితులు దేవాలయంలో ఉన్నటువంటి 3 భాగాలకు సాదృశ్యంగా చెప్తారు. దేవాలయంలో 3 భాగాలు ఉన్నాయి. ఏమేంటాయి? సభా ప్రాంగణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. సభా ప్రాంగణానికి సామెతల్ని సాదృశ్యంగా చెప్తారు, పరిశుద్ధ స్థలానికి ప్రసంగిని సాదృశ్యంగా చెప్తారు, అతి పరిశుద్ధ స్థలానికి పరమగీతాలని సాదృశ్యంగా చెప్తారు. సభా ప్రాంగణంలో మనుషులు ఎలా బ్రతకాలో, మనుషులు ఎలా జీవిస్తే అది దీవెనకరంగా ఉంటుందో సామెతలు చాలా స్పష్టంగా రాస్తాడు.
రెండవది, యాజకుడు మాత్రం నివసించేటువంటి పరిశుద్ధ స్థలంలో ప్రసంగి గ్రంథం ద్వారా అంటాడు, నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా అన్నీ వ్యర్థమే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే శ్రేష్టము అనేటువంటిది రెండవ భాగంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక మూడవది, దేవునికి సంఘానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని, ప్రేమ బంధాన్ని ఆ పరమగీతాలు మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటాయి. ఇలాంటి పరమగీతాల గ్రంథంలో ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పరమగీతాలు మనం అర్థం కావడానికి చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే, పరమగీతాల్లో రాయబడినటువంటి ఉద్దేశాలు మనకు తెలిస్తేనే పరమగీతం మనకు బాగా అర్థమవుతాయి. లేకపోతే పరమగీతాల్లో కొంచెం మనకి వేరుగా అర్థమవుతాయి. చాలామంది పరమగీతాల్లో గ్రంథాన్ని ప్రేమ గీతంగా రాసుకుంటూ దాన్ని లవ్ లెటర్స్ కింద కూడా వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కాదండి. ఈ మధ్యకాలంలో పాటలు కూడా ఎలా తయారయ్యాలండి కదండి, పాటలు కూడా అలాగే వాడుకున్నారు. కొంతమంది లవర్స్ స్టాటస్లు పెట్టుకుంటున్నారు. ఏమంటే తెలుసా, నీవే లేకపోతే నేను జీవించాలేను. దేవునికి స్తోత్రం కదండి. వాడు స్టాటస్ ఇది ఎరా ఏంటంటే, ఏం లేదాలే అంటాడు. ఆయన వెనకాలని అడుగుతాడు, చెప్తాడు ఈడ అందుకోసం పెట్టాడండి. ఈడ పాపం క్రైస్తవులు మా సినిమా పాటలు స్టాటస్ ఎట్టుకోకూడదు, ఎట్టుకుంటారు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఇలా కలిపి చెరిపే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డల, పరిశుద్ధ గ్రంథంలో పరమగీతాలు మనకు బాగా అర్థం కావాలంటే, ఒక దైవజనుడు పరమగీతాన్ని చాలా స్పష్టంగా చిన్న స్టోరీగా రాశారు. డాక్టర్ హెచ్ఎల్ విల్మింగ్టన్ అనేటువంటి ఒక దైవజనుడు పరమగీతాల్ని కుతీకరించి ఒక చిన్న స్టోరీగా రాశాడు. ఆ స్టోరీని మీకు జ్ఞాపకం చేసి అందులో పరమార్థాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యంలోని మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సొలొమోను మహారాజు ఉన్నాడు. ఈ సొలొమోను మహారాజు తనకు చాలా ఇష్టమై దక్షిణాన, తన యెరూషలేముకు దక్షిణాన ఉన్నటువంటి 8 కిలోమీటర్ల దూరంలో షునేమి పట్టణంలో ఎఫ్రాయిము మన్యంలో ఒక ద్రాక్ష తోటను కొనుక్కున్నాడు. ఈ ద్రాక్ష తోటను కొనుక్కుని ఆ ద్రాక్ష తోటను ఒక కుటుంబానికి కాపలాగి ఇచ్చాడు, కాపు పెట్టాడు. ఆ ఇంటిలో, ఆ కుటుంబంలో ఒక తల్లి, 2 మగబిడ్డలు, 2 ఆడబిడ్డలు మాత్రమే ఉంటారు. అయితే ఈ కుటుంబం ఆ యొక్క ద్రాక్ష తోటను కాపలా కాస్తూ ఉన్నారు. కాపలా కాస్తూ ఉన్న సమయంలో ఆ ఇంట్లో ఆ మగబిడ్డలకు ఆడబిడ్డల మీద ఎందుకో కోపం వచ్చి ఆ ఆడబిడ్డలను, ఆ ఇంట్లో ఉన్నటువంటి మగపిల్లలు ఏం చేశారంటే, మీరు ద్రాక్ష తోటను కాపలా గాయండి అని చెప్పి ద్రాక్ష తోట కాపలను ఆడపిల్లలకు అప్పగించారు. ఈ ఆడపిల్లలు పాపం ఇంటి పట్టున ఉండేవారు, చాలా అందంగా ఉండేవారు. అయితే ద్రాక్ష తోటను కాయటం మొదలెట్టిన తర్వాత, ద్రాక్ష తోటను బాగు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఎండ తప్ప తగిలి నల్లగా మారిపోయారు. అందుకని షులామత్ అంటది, నేను నల్లని దానినని చిన్న చూపు చూడొద్దు అని. నేను నల్లగా ఉన్నానని నన్ను కూడా చిన్న చూపు మీరే. దేవునికి స్తోత్రం కదా. అమ్మ పాస్టర్ గారు నల్లగా ఉంటాడు అనుకోకండి. ఆ ద్రాక్ష తోటను కాస్తూ ఉన్నారు. అయితే కొంతకాలానికి సొలొమోను రాజుకి ఒక ఆలోచన వచ్చింది. నా ద్రాక్ష తోట ఎలాగుందో నేను చూద్దాం, నా ద్రాక్ష తోట ఎలాగుందో నిన్ను పరిశీలించాలి అని ఆశ కలిగి ద్రాక్ష తోట దగ్గరికి వెళ్దాం అనుకుంటే మరి ద్రాక్ష తోట యజమానుడిగా వెళ్తే అక్కడ ఏమీ తెలియదు. ఎందుకంటే మహారాజు కాబట్టి అక్కడికి వస్తుంటే పరిస్థితులన్నీ తారుమారైపోతాయి కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక సొలొమోను ఏమనుకున్నాడంటే, మొట్టమొదటిగా నేను ఒక గొర్రెల కాపరిగా ద్రాక్ష తోటను చూడడానికి వెళ్దాము అనుకున్నాడు. ఆ ద్రాక్ష తోటను చూడడానికి గొర్రెల కాపరి వేషం వేసుకుని ఆ ద్రాక్ష తోట చూడడానికి సొలొమోను వెళ్ళాడు. సొలొమోను వెళ్తే ఆ ద్రాక్ష తోటకు బయట గొర్రెల కాపరిగా తిరుగుతూ ఉన్నాడు. ఆ ద్రాక్ష తోటలో షూలమ్మతి తన చెల్లి తిరుగుతూ ఉంటుంటే ఈ నల్లని పిల్లను ఈ సొలొమోను చూడగానే మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు. ద ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. మొదటి చూపులోనే ప్రేమలో పడి ఆమెతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె కూడా ఈమెతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టింది. వారిద్దరూ ప్రేమను ఒకరు పంచుకున్నారు. ఒకరి యొక్క అభిప్రాయాలు ఒకరు చెప్పుకున్న తర్వాత ఈ సొలొమోను తన సమయాన్ని ముగించుకుని తిరిగి రాజ్యానికి వెళ్ళవలసిన కాలం వచ్చినప్పుడు తన యొక్క ప్రియురాలుతో అంటున్నాడు,
అమ్మ నేను మరలా నేను తీసుకుని పోవటానికి వస్తాను, నేను వివాహం చేసుకోవడానికి మరలా వస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి కొన్ని ప్రేమ మాటలు చెప్పి కొన్ని ప్రేమ గుర్తులు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఈమె రావడం ఆలస్యం చేశాడు సొలొమోను. ఈలోపు షూలమ్మతి 2 కళలు కూడా కన్నది. బైబిల్లో 2 కళలు కూడా రాశాడు, 2 డ్యూయట్ సాంగ్స్ కూడా వేసుకుంది. స్తోత్రం. 2 కళలు కూడా కన్నది. కనిన తర్వాత సొలొమోను రాజు షునేము పట్టణానికి ఒక కబురు పంపించాడు అక్కడ ఉన్నటువంటి అధికారులకు, నేను నా ద్రాక్ష తోటను చూడడానికి వస్తున్నాను, షునేము పట్టణానికి వస్తున్నాను అని. షనమాని పట్టణానికి వస్తున్నానని చెప్పి ఎప్పుడైతే సొలొమోను అధికారులు తెలియపరిచాడో అక్కడ హడావుడి జరుగుతూ ఉంది. ఆ పట్టణం అంతా హడావుడిగా ఉంది, ఆ ప్రాంతం అంతా హడావుడిగా ఉంది, ఆ ఊర్లో అందరూ హడావుడి చేస్తూ ఉన్నారు, అధికారులు హడావుడి చేస్తూ ఉన్నారు. ఈ హడావుడి అంతా చూస్తుంది. షూలమ్మతి మాత్రం నాకేమి పట్టనట్టు ఉంది, నాకెందుకు వస్తే ఎవడొస్తే నాకేంటి అన్నట్టు. 2 రోజుల తర్వాత ఈ హడావుడంతా జరుగుతున్నప్పుడు ఆ షునేమి పట్టణస్తులు అధికారులు ఆ షునేమి పట్టణ ఆ యొక్క షూలమ్మతి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ రాజుగారు తన ద్రాక్ష తోటను చూడడానికి వస్తున్నారు, మీతో మాట్లాడడానికి వస్తున్నారు, ప్రాముఖ్యంగా నీ కుమార్తె షూలమ్మతితో మాట్లాడడానికి వస్తున్నారు అని చెప్పాడట. సర్లే ద్రాక్ష తోట చూసుకోవడానికి వచ్చాడు యజమానుడు, నాతో పనేంటి అని షూలమ్మతి కొంచెం నిరాశగానే ఉంది, లేకపోతే కొంచెం ఎర్రగొట్టిగానే ఉంది, తనకి ఇష్టం లేనట్టుగానే ఉంది, నాకెందుకు వచ్చిన పని అన్నట్టుగానే. సొలొమోను వచ్చేసరికి ఆ షూలమ్మతి లోపల బయటకు వచ్చింది, తను రాజుగా చూస్తూ ఉంది. అప్పుడు రాజుగా ఉన్నటువంటి ఆ సొలొమోను షూలమ్మతితో ప్రేమగా మాట్లాడి, వారు ప్రేమతో ఉన్నప్పుడు అతను గొర్రెల కాపరిగా వచ్చినప్పుడు ఏ ప్రేమ వాగ్దానాలు అయితే చేశాడో ఆ మాటలన్నీ తిరిగి మరలా ఒకసారి గుర్తు చేస్తే షూలమ్మతికి ఈయన నేను ప్రేమించింది గొర్రెల కాపరిని కాదు, నేను ప్రేమించింది ఒక మహారాజుని అని గుర్తించి సొలొమోను తీసుకొచ్చినటువంటి కేదారు చెక్కతో చేయబడిన బంగారుతో పొదగబడిన ఆ యొక్క రథములు ఎక్కి 60 మంది కన్యకులు 70 మంది స్త్రీలను తీసుకుని వెళ్ళి అతడు తన అంతఃపురములో తన యొక్క షూలమ్మతిని చేర్చుకున్నాడు. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది, ఇంతతో పరమగీతాలు ముగిస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ స్టోరీలో షూలమ్మతి అంటే సంఘానికి సాదృశ్యం. జాగ్రత్తగా వినాలి. షూలమ్మతి ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. సొలొమోను క్రీస్తుకు సాదృశ్యం. షూలమ్మతి తన ప్రియుడు అనగా గొర్రెల కాపరిగా మొదటిసారి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మొదటిసారి లోకానికి వచ్చినప్పుడు ఆయన గొర్రెల కాపరిగా, ఒక గొర్రె పిల్లగా, ఒక దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. తన సంఘం కొరకు ప్రాణం పెట్టాడు, తన సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గార్చాడు, తన సంఘాన్ని ప్రేమించాడు. తన సంఘాన్ని ప్రేమించి ఆయన మరణం గెలిచి తిరిగి లేచి ఆయన పరములకు వెళ్తూ తన సంఘంతో చెప్పాడు, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మరలా వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మరలా 2వసారి తన సంఘము కొరకు మధ్యాకాశానికి రాబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకుముందు ఆయన వచ్చినప్పుడు ఒక గొర్రెల కాపరిగా, ఒక గొర్రె పిల్లగా వచ్చాడు. కానీ ఈసారి ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎలా వస్తాడంటే కొదమ సింహముగా, రాజుల రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, మహా సర్వాధికారి అయిన జ్ఞానముతో శక్తితో ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రియురాలుగా ఉన్నటువంటి సంఘము ఆయన ఎదుర్కొనడానికై ఆయన రథములను సిద్ధపరచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనందరికి దేవుడు రథాలు ఇస్తాడు. మనందరూ బ్రతికి ఉంటే మనందరికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రథం ఇస్తాడు. మనందరం కలిసి ఒక రథంలో కుక్కోవాల్సిన అవసరం లేదు. నేను ముందు అనుకో అక్కర్లేదు. ఎవరు రథం వాళ్ళకే. ఏంటి ఆ రథాలో? ఈ రథం ఏంటో తెలియాలంటే మీరు ఆదివారం ప్రార్థనకు వస్తే తెలియదు. మధ్యలో జరిగే ప్రార్థనలు కూడా రావాలి. ఎవరైనా చచ్చిపోయిన కాడికి ప్రార్థనలకి రావాలి, ఆదరణ కూటాలకు రావాలి. ఆదరణ కూటాలకు వస్తే అప్పుడు తెలుస్తుంది ఈ రథం ఏంటో. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదివారం వస్తే కవర్ టు కవరే తెలుస్తుంది. ఇలాంటి లోతైన విషయాలు తెలియవు.
దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే అంటాడు, మనందరికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మేఘాన్ని ఇవ్వబోతున్నాడంట. మనం మేఘముల మీద మధ్యాకాశంలోనికి వెళ్ళబోతూ ఉన్నామట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో పరమగీతాల్లో మనం చూస్తే మీరు చదివేటప్పుడు పరమగీతాలు 8 అధ్యాయాలు ఉంటుంది. మీరు జాగ్రత్తగా చదివితే ఒక అరగంటలో 8 అధ్యాయాలు పూర్తయిపోతాయి. ఇది చదివేటప్పుడు నేను చెప్పినటువంటి ఈ స్టోరీని, నేను చెప్పినటువంటి ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకుని చదవగలిగితే మీకు ఖచ్చితంగా వాక్యము చాలా లోతుగా, చాలా శ్రేష్టమైనగా మీకు అర్థం అవడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకవేళ ఈ స్టోరీ వినకుండా, ఈ స్టోరీ మనసులో పెట్టుకోకుండా చదివితే మీకేమీ అర్థమవు. ఈ పరమగీతాల్లో ఒక ప్రక్కన షూలమతి తన పురుడైనటువంటి సొలొమోను గురించి మాట్లాడుతూ ఉంటుంది. అవి కొన్ని వచనాలు ఉంటాయి. కొన్ని వచనాలు సొలొమోను అనగా క్రీస్తు తన సంగముడు గురించి మాట్లాడినటువంటి మాటలు ఉంటాయి. అంటే సొలొమోను తన ప్రియురాలైనటువంటి షూలమతి గురించి వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. అంటే క్రీస్తు తన సంఘానికి చెప్పాలనుకున్న మాటలు, తన సంఘాన్ని ఎలా పోల్చుకున్నాడో చెప్పబడినటువంటి అంశాలు అందులో రాయబడుతూ ఉంటాయి. అంటే సంఘము క్రీస్తుతో ఎలా ఉండాలో, క్రీస్తు సంఘంతో ఎలా ఉంటాడో ఆ అధ్యాయాల్లో మనం జాగ్రత్తగా మన లోతులోనికి వెళ్ళి త్రవ్వుకోగలిగితే చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఈరోజు సొలొమోను తన ప్రియురాలు గురించి మాట్లాడిన మాట, సొలొమోనుకు పోల్చబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు తన సంఘము గురించి చెప్పినటువంటి ఒక మాట మనం చదువుకుని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగట? బలురెక్కసి చెట్లలో వల్లె పద్మము కనబడునట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడతా ఉంది. అంటే స్త్రీలలో చాలామంది ఉన్నారు. ఆ స్త్రీలందరినీ లేదా చుట్టూ ఉన్న ప్రజలందరినీ సొలొమోను దేనికి పోలుస్తున్నాడు? బలురెక్కసి చెట్లకు పోలుస్తున్నాడు. వాళ్ళందరి మధ్యలో తన భార్య లేకపోతే తన ప్రియురాలు, తన కాబోయే భార్య, తను ప్రేమించినటువంటి కన్యకను ఎవరికి పోలుస్తున్నాడు? చెప్పట్లేదు. వల్లె పద్మానికి పోలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వల్లె పద్మం ఎక్కడుందట? ముళ్ళ పొదలలో ఉంది. ముళ్ళ పొదల మధ్యలో ఉంది. మీకు విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు. ఆయన మత్తయి 13వ అధ్యాయం 22వ వచనంలో విత్తువాని ఉపమానం గురించి చెబుతూ 4 చోట్ల విత్తనాలు పడ్డాయట. మొదటి విత్తనం ఎక్కడ పడింది? మంచి నేల మీద పడిందంట. పోస్ట్ విత్తనం రాత్రి నేల మీద పడిందంట. ఇంకా అక్కడెక్కడదో కనబడితే చెప్పేస్తారు. ఇటు వరుసగా చెప్పండి. త్రోవ పక్కన పడ్డది. 2వది రాత్రి నేల మీద పడ్డది. 3వది ముండ్ల పొదల్లో పడ్డది. 4వది మంచి నేల మీద పడ్డది. ఇప్పుడు ఈ 3 మనకొద్దు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ పెద్ద ప్రసంగం. అక్కడికి వెళ్ళొద్దు. మనకి ఎక్కడ కావాలంటే ముండ్ల పొద గురించి చూద్దాం. ముండ్ల పొదలు ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనం ఎలా మొలుస్తుందట? ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనం మొలుద్దాం అనుకుంటుందట. కానీ ముండ్ల పొదలు ఏం చేస్తున్నాయట? అంచేస్తున్నాయట, అనగొట్టేస్తున్నాయట, దాన్ని ఎదగనివ్వటం లేదట. అంటే ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనం ఎదగటం అసాధ్యం. అది ఎదగదు. అది ఎదిగినా ముండ్ల పొదలు చెప్పట్లేదలా ఎదగనివ్వవు. ఎదగనివ్వవు. అంటే ముండ్ల పొదల యొక్క లక్షణం ఏంటంటే అది ఎదగదు, ఎదిగేవాళ్ళని, అది బాగుపడేవాడిని బాగుపడినది. దేవునికి స్తోత్రం. కానీ ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ముండ్ల పొదలలో పడినటువంటి ఆ ముండ్ల పొదల మధ్యలో ఉన్నటువంటి వల్లె పద్మం మాత్రం చాలా జాగ్రత్తగా, ఏం చెప్పట్లేదల్లా బాబు మీరు, చాలా జాగ్రత్తగా ఎదిగింది, చాలా జాగ్రత్తగా పెద్దదైంది, చాలా జాగ్రత్తగా పూసింది,
పద్మాలు పూసింది, పువ్వులు పూసింది, చాలా అందంగా బయటికి కనబడుతుంది. తన సువాసన బయటికి వెదజల్లుతుంది. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ముండ్ల పొదలలో పడినప్పటికీ ఈ ఒల్లె పద్మము అది ఎదగటం ఆగలేదు, దాని పరిమళాలు విదలం చెల్లడం ఆగలేదు, అది పుష్పించడం ఆగలేదు. తన పరిస్థితి తను కాపాడుకుంటూ, తన బ్రతుకును తను కాపాడుకుంటూ, తన జీవితాన్ని తను కాపాడుకుంటూ, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ అది ఎదుగుతూనే వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు కూడా తన సంఘాన్ని ఈ ఒల్లె పద్మానికి పోలుస్తూ మాట్లాడుతున్నాడు. సంఘమా, నా పురురాలా, నీ చుట్టూ ముళ్ళ పొదలున్నాయి, నీ చుట్టూ ఐక్య విచారం ఉంది, నీ చుట్టూ లోకాశ ఉంది, నీ చుట్టూ పాపం ఉంది, నీ చుట్టూ దుర్మార్గత ఉంది, నీ చుట్టూ పాప జీవితం ఉంది, నీ చుట్టూ అపవిత్రత ఉంది, నీ చుట్టూ లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో నీవు ఉన్నావు. వీటన్నిటి మధ్యలో నీవు నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ బుద్ధిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ పవిత్రతను జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకుని నీవు పరిమళ వాసన వెదజల్లేటువంటి ఒల్లె పద్మముగా నువ్వు కనబడాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో ఈ ముళ్ళగంపలను దొక్కేతనాయండి, అయ్యో ఈ ముళ్ళగంపలను బాలపెట్టేతనాయండి, ఈ ముళ్ళగంపలను లాగేతనాయండి, అయ్యో ఈ ముళ్ళగంపలను పీకేతనాయండి అంటే కుదరదా? నీ జీవితాన్ని, నీ పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా ఉంటేనే ఎవరికి ఇష్టం? నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగుంటేనే ప్రియుడు పరలోకం నుండి వచ్చినప్పుడు ఆయన ఇచ్చేటువంటి రథమునెక్కి అంతఃపురానికి మనం వెళ్ళగలుగుతాం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ఉంటేనే మనం దేవునికి ఇష్టలుగా ఉండగలం. అలాగుంటేనే మనం దేవునికి ప్రియమైన వారుగా ఉండగలము. అలాగుంటేనే దేవుడు మనలను తన కృపతో ఆకర్షించగలుగుతాడు. జాగ్రత్తగా విషయం చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం మనలను పాడు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, ఈ లోకం మనలను అనగదొక్కడానికి ప్రయత్నం చేయొచ్చు, ఈ లోకం మనలను పాడు చేయడానికి, మన పరిమళాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ మన బ్రతుకును నిలబెట్టుకోవాలి. అప్పుడే ప్రభువు మనలను తన రాజ్యంలో చేర్చుకుంటాడు. అసలు సంఘం అంటే ఏంటంటే, అసలే సంఘం అంటే ఏంటి? ప్రత్యేకింపబడిన వారు అని అర్థం. సంఘం అంటే ఎక్లీషియా అంటే ప్రత్యేకింపబడిన వారు, ఏర్పరచబడిన వారు అని అర్థం. అందుకని కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రికలో 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూద్దాం. చూడండి, 14వ వచనం నుండి చదువుదాం. చూడండి. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. నీతికి దుర్నీతితో సంబంధం ఏంటి? వెలుగుతో చీకటి సంబంధం ఏంటి? క్రీస్తుకు దయ్యాలతో సంబంధం ఏంటి? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడది? దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏం పొందిక? మనం జీవం గల దేవుని ఆలయం ఉన్నాము. అందుకు దేవుడు నాకు సెలవు ఇచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉన్నాను, వారు నా ప్రజలై ఉంటారు. కావున నేను వారి మధ్య బయలువెడలి, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. హల్లెలూయా. ఎలాగట? సంఘంతో మాట్లాడుతున్నాడు. లోకంలో నుండి మీరు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలా? లోకంలో ఉన్నట్టు ఉంటే కుదరదు. జనాలందరూ జీవించినట్టు జీవిస్తే కుదరదు. దుర్నీతి పరులు జీవించినట్టు జీవిస్తే కుదరదు. విగ్రహారాధికులు జీవించినట్టు జీవిస్తే కుదరదు. అవి నీకు తగినవి కాదు, అవి నీకు తగవో. నువ్వు ఏర్పరచబడిన వాడువు, సిద్ధపరచబడిన వాడువు, ఎన్నుకోబడిన వాడువు, వేరు చేయబడిన వాడు, దేవుడి కొరకు ప్రత్యేకపరచబడిన వాడువు, దేవుడి చేత ప్రేమపడిన వాడువు. మీరు రాజులని యాచక సమూహముగా ఏర్పాటు చేయబడిన వారు, పిలువబడినటువంటి వారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఎవరయ్యా పరలోకానికి వెళ్తారో, ఎవరయ్యా మధ్యాకాశానికి వెళ్తారో, ఎవరయ్యా అంతఃపురానికి వెళ్తారో, ఎవరు సొలొమోను రథం ఎక్కుతారయ్యా అంటే ఎవరైతే ఒల్లె పద్మం వల్ల తన పరిమళాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే ఒల్లె పద్మం వల్ల, ఎవరైతే ఆ ఒల్లె పద్మం వల్ల ఆ యొక్క ముండగప్పల్లో ఉన్నటువంటి ఒల్లె పద్మము తన పరిశుద్ధతను కాపాడుకున్నట్టుగా ఎవరైతే వారి పరిశుద్ధతను కాపాడుకుంటారో వారు మాత్రమే రాబోతున్న ఉగ్రత నుండి తప్పించబడతారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీకు ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండంలో 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు లోకంలోంచి బయటికి పిలుచుకున్నాడు. పిలుచుకుంటే అబ్రహాం ఏం చేశాడంటే, అబ్రహామును దేవుడు నేను చూపించబో దేశానికి వెళ్తే రా అంటే అబ్రహాము తన భార్యను తీసుకుని తన భార్యతో పాటు తన తమ్ముడు కుమారుడు అయినటువంటి లోతును కూడా తీసుకుని వచ్చేసాడు. తన తమ్ముడు కుమారుని లోతును కూడా తీసుకుని వస్తే లోతు కూడా అబ్రహాముతో ప్రయాణం చేస్తున్నాడు. 12వ అధ్యాయంలో వారు ప్రయాణం చేశారు. 13వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహామును లోతును దేవుడు ఆశీర్వదించాడు. వారు 13వ అధ్యాయంలో వారు బాగా ఆస్తిపరులయ్యారు. ఎంతటి ఆస్తిపరులయ్యారంటే వారిద్దరూ కలిసి ఉండలేనంత ఆస్తిపరులు అయిపోయారు. అప్పుడు వాళ్ళిద్దరూ అనుకున్నారు, అబ్రహాం అంటాడు, లోతు మన ఇద్దరు బంధువులు కాబట్టి మనం దెబ్బలాడుకోకూడదు, మన పనివారు దెబ్బలాడుకుంటారు, మనకు అది మంచిది కాదు. నువ్వు కుడిపక్క వెళ్తే నేను ఎడపక్క వెళ్తాను, ఎడపక్క వెళ్తే నేను కుడిపక్క వెళ్తాను, నీకేది నచ్చుతుంది ఇటు వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు ఈ యొక్క లోతు సొదొమ గుమర్రా చాలా బాగుంది, చూడడానికి బాగుంది అని చెప్పి సొదొమ గుమర్రాని ఎన్నుకుని సొదొమ గుమర్రాకి వెళ్ళాడు. సొదొమ గుమర్రాలో నివాసం ఉన్నాడు. 14వ అధ్యాయం వచ్చేసరికి ఆ సొదొమ గుమర్రా మీద కొంతమంది రాజులు వచ్చి తిరుగుబాటు చేస్తారు. అబ్రహాం వెళ్ళి వారు విడిపిస్తాడు. అక్కడ మెల్కీసెదెకు యొక్క పరిచయం కనబడుతుంది. 15వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు బలిని కోరి ఆ బలి ద్వారా తన యొక్క వాగ్దానాన్ని నిబంధన నిశ్చయం చేసుకుంటాడు. 16వ అధ్యాయంలో హాగరు ఇష్మాయేలు కంఠం కనబడుద్ది. 17వ అధ్యాయంలో సున్నతి నిబంధన కనబడుద్ది. 18వ అధ్యాయంలో దేవుడు ఆ అబ్రహామును దర్శించడం కనబడుద్ది. 19వ అధ్యాయంలో దేవుడు లోతును దర్శించడం కనబడుద్ది. జాగ్రత్తగా వినాలి. ఈ 19వ అధ్యాయం దగ్గర 18వ అధ్యాయం వచ్చేసరికి ఈ 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు, అబ్రహామా నేను నీ దగ్గరికి వచ్చాను కానీ నీకు చెప్పకుండా నేను అక్కడికి వెళ్ళను. నీదిగో సొదొమ గుమర్రా యొక్క పాపము గొప్పదే. చూడండి ఆ మాట చదువుదాం మనం. సొదొమ గుమర్రా గురించి మొర్ర గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది. సొదొమ గుమర్రా గురించి రాస్తా ఉన్నాడు. సొదొమ గుమర్రా యొక్క పాపమట బహుభారమైనదట. 13:13 చూడండి ఒకసారి. 13:13 చూడండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై ఉన్నారు. సొదొమ గుమర్రా గురించి రాస్తా ఉన్నాడు. లోతు సొదొమ గుమర్రాలో ఉండడానికి వెళ్ళాడు. సొదొమ గుమర్రాలో ఉన్న పురుషులు ఎలాగున్నారు? భయంకరమైన పాపంతో ఉన్నారు, దుష్టత్వంతో ఉన్నారు, అతిక్రమాలతో ఉన్నారు. ఇంకా మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనం చూస్తే వారు గర్వాంధులై ఉన్నారు అని రాశాడు. గర్వంతో ఉన్నారు, పాపంతో ఉన్నారు, అతిక్రమంతో ఉన్నారు. అంతేకాదు వారు ఎలాంటి వారంటే, ఎంతటి మూర్ఖులంటే, ఎలాంటి దుర్మార్గులంటే, ఎలాంటి పాపిష్టులు అంటే వారు శరీరాశ కలిగిన వారు, పరశరీరాశ కలిగిన వారు. అందుకనే చూడండి, లోతు దగ్గరికి ఇద్దరు దేవదూతలు వస్తే ఆ దేవదూతలు బయటకు తీసుకురా అని అడగటానికి ఎవరెవరు వచ్చారు చూద్దాం. చూడండి ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండు కొరకకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులను, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి, అయ్యా నీ ఇంటికి వచ్చిన వారందరిని బయటికి తీసుకురా, మేము వాళ్ళతో పాపం చేయాలి అంటున్నారు. ఎవరు చేస్తారంట పాపం? అక్కడ రాస్తున్నాడు. ఎవరెవరు? బాలురు, వృద్ధులు, మనుషులందరూ. అంటే ఇప్పుడు పాపం చేయడానికి ఎవరు కూడా వచ్చేసాడు? పిల్లలు కూడా వచ్చేసారు. పిల్లలు కూడా
పాపం చేస్తూ ఉంటుంటే, దుర్మార్గం చేస్తుంటే, అతిక్రమాలు చేస్తుంటే తల్లిదండ్రులు చూస్తూ చూడనట్టు ఉండిపోతున్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు, వాళ్ళ తల్లితో పాటు, తండ్రితో పాటు అక్కడ వ్యభిచారం చేయడానికి, దొంగతనం చేయడానికి, ఆ కుటుంబాన్ని పాడు చేయడానికి ఎవడొచ్చాడు? వాడి పిల్లలు కూడా వచ్చేసారు. ఈరోజు లోకం కూడా ఇలాగే ఉందండి. ఎలాగుందో తెలుసా? నేను ఒకసారి చూసా, ఒక ఆయనకి ఇద్దరు మగ పిల్లలు. ఒకడు ఇంచుమించు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఒకడు డిగ్రీ చదువుతున్నాడు. అంటే చదవట్లేదని ఆ వయసు. వాళ్ళ నాన్న వీళ్ళు ముగ్గురు కూర్చొని శుభ్రంగా ముందు కూడా వేస్తారు. ఎంత దారుణం అండి! ఇంకా నాన్న ఏం చెప్తాడు? నీతి కబుర్లు ఏం చెప్తాడు ఆ నాన్నకి? ఆ నాన్న ఏం చెప్తాడు? ఈ కుటుంబాన్ని, పిల్లల్ని ఎలాగా నీతులు నడిపిస్తాడు? ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్న మాట ఏమి వింటలేదు, వాళ్ళ అమ్మ మాట ఏమి వింటలేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలు, జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. వీళ్ళందరూ వచ్చేసారట. అంటే అక్కడ చిన్న పిల్లలతో శుద్ధ పడి చెడిపోయినటువంటి లోకం. చిన్న పిల్లలు కూడా దొంగతనం నేర్చేసుకున్నారు, చిన్న పిల్లలు కూడా పాపం నేర్చుకున్నారు, చిన్న పిల్లలు కూడా వ్యభిచారం నేర్చుకున్నారు, చిన్న పిల్లలు కూడా త్రాగుడు నేర్చుకున్నారు, దుర్మార్గత నేర్చుకున్నారు. ఇచ్చిమిచ్చి సుతమ గుమ్మరలో ఉన్న ప్రజలందరూ కూడా బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వరకు అందరూ కూడా పాపముతోనే నిండిపోయి ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. అలాంటి దుర్మార్గుల మధ్యలో, అంతటి పాపముతో ఉన్నటువంటి వారి మధ్యలో లోతు తన బిడ్డల గురించి ఒక మాట మాట్లాడతాడు. చూడండి, ఆ మాట చదువుదాం. 8వ వచనంలో, ఇదిగో పురుషుని ఎరుగని 2 కుమార్తెలు నాకున్నారు. దేవునికి స్తోత్రం. అంతటి పాపముతో నింపబడినటువంటి ఆ లోకంలో, ఆ దేశంలో, ఆ ప్రాంతంలో అందరూ పాపంతో నిండిపోయి ఉంటే, అందరూ దుర్మార్గంతో ఉంటే, వాళ్ళ బిడ్డలు మాత్రం ఎలా ఉన్నారట? పవిత్రంగా ఉన్నారట. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. లోకమంతా అపవిత్రతతో ఉంది, లోతు బిడ్డలు మాత్రం పవిత్రంగా బ్రతకగలుగుతున్నారు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారు తెలుసా? అందరూ పాడైపోరండి, అందరితో పాటు ఈడు పాడైపోయాడండి అంట. 90% అవకాశం ఉంది పాడైపోయే అవకాశం. అది తల్లిదండ్రులుగా జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి, కాచుకోవాలి. అందుకనే మనం ప్రతి ఆదివారం ప్రార్థన ఎందుకు రమ్మంటాం? వాక్యం వింటే బ్రతుకు మారుతుందని. పడిపోతుంటే లెగుస్తూ ఉంటాడండి, జారిపోతుంటే నిలబెట్టుకుంటాడండి. ప్రతి ఆదివారం ప్రార్థన రమ్మంటాం. జారిపోతున్న బ్రతుకులు నిలబెట్టుకోవడానికి ఆదివారం ఆరాధన, మధ్యలో ఆరాధనలో, మధ్యలో ప్రార్థనలు. ఎందుకయ్యా అంటే, పాస్టర్ గారికి ఖాళీ ఉండి కాదు, మీరు పడిపోతున్నారేమో, మీరు జారిపోతున్నారేమో, మీరు నిలబెట్టాలి, మిమ్మల్ని దేవునికి ఇష్టలుగా నిలబెట్టాలి, దేవుని బలురక్కసి చెట్ల మధ్యలో వల్లే పద్మ వల్లే మిమ్మల్ని పరిశుద్ధత కాపాడాలి అని ఆతృతతోనే సేవకుడు ఈ పరిచర్య అంతా చేస్తారు తప్ప ఏదో కలిసి వస్తుందనో ఏదో కాదు, ఖాళీగా ఉండి కాదు. దేవునికి స్తోత్రం. మన బిడ్డలు ఎందుకు సండే స్కూల్ పంపించమంటాడో, పిల్లల్ని సండే స్కూల్ పంపిస్తా ఉంటే వాడు భక్తిని నేర్చుకుంటాడు. 119 కీర్తన అంటాడు కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు, వాక్యాన్ని వినటం వల్లే కదా. దావీదు అంటాడు కదా, అయ్యా పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును దాచుకున్నాను అంటాడు. హృదయంలో వాక్యం ఉంటే అది పాపం చేయకుండా ఆపుతుంది. నమ్మనోళ్ళు దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. హృదయంలోనికి వాక్యం వెళ్ళాలి, హృదయంలోనికి వాక్యాన్ని వెళ్ళనివ్వాలా. వాక్యాన్ని వెళ్ళనివ్వాలంటే ఎలాగోలోనికి పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలా, ఎలాగోలోని భర్తలు తీసుకొచ్చి కూర్చోబెట్టాలా. ఈ ప్రార్థన కాదు, ఇంకో ప్రార్థనకి ఎక్కడి దగ్గర కూర్చోబెడితే ఏదో ఒక ముక్క వాక్యాన్ని విని వాడు బ్రతుకు మార్చుకుంటాడు, వాడి జీవితాన్ని మార్చుకుంటాడు, వాడి ప్రవర్తన మార్చుకుంటాడు, దేవునికి ఇష్టడుగా మార్చబడతాడు. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఒక బిడ్డలు ఉన్నారు, చాలాసార్లు చెప్తున్నా. చిన్నప్పుడు వాళ్ళమ్మట వాళ్ళని టీవీ దగ్గర పెట్టి ఇప్పుడు ప్రార్థనకు వచ్చేదట, వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి ఇప్పుడు ప్రార్థనకు వచ్చేదట. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, నా పిల్లల్ని ఆ రోజు మందిరానికి తీసుకొచ్చుంటే నా పిల్లలు కూడా అందరూ ఎవరి పిల్లల్లాగా ప్రార్థనకు వచ్చేవారు. నా పిల్లలు ప్రార్థన రావట్లేదు, నా మాట వింటలేదు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని భక్తిలో పెంచలేకపోయాను అని ఏడుస్తుంది. ఇప్పుడు చేజారేసింది, త్రాగుబోతులు అయిపోయారు, తిరుగుబోతులు అయిపోయారు, చేజారిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ పిల్లలు మాట వినే రీతి లేదు. ఇప్పుడు ఎంత ఏడిస్తే ఉపయోగం ఏంటి?
అందుకని తల్లిదండ్రుల పిల్లలను దేవుని భక్తులను విశ్వాసంలోను పెంచండి, దేవుని బోధలోను శిక్షలోను పెంచండి. పెద్దవాళ్ళైనప్పుడు వారు విశ్వాసంలో నుంచి, భక్తిలో నుంచి, వాక్యంలో నుంచి తొలగిపోకుండా ఉంటారు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసంలో ఎదిగినటువంటి లోతు కుటుంబము తన బిడ్డలు తన పవిత్రతను కాపాడుకున్నారట. చుట్టూ త్రాగుబోతులే, చుట్టూ జూదం ఆడేవాళ్ళే, చుట్టూ పాపం చేసేవాళ్ళే, చుట్టూ అపవిత్రత ఉన్న వాళ్ళే, చుట్టూ బూతులు మాట్లాడే వాళ్ళే. కానీ లోతు బిడ్డలు మాత్రం ఎలాంటి వాళ్ళంటే తమ పవిత్రతను కాపాడుకున్నవారు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. సొదొమ గొమొర్రా అగ్ని కూడా వచ్చింది, వారందరినీ కాల్చేసింది. కానీ దేవుడు లోతు బిడ్డలను మాత్రం కాపాడగలిగాడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. ఈరోజు నువ్వు లోతు బిడ్డల వల్లే నీ పవిత్రతను కాపాడుకోగలిగితే, సొదొమ గొమొర్రా కాల్చబడిన తర్వాత అవతలకి వెళ్ళిన తర్వాత లోతు పిల్లలు పాపం చేశారు, నేను కాదంటలేదు. జాగ్రత్తగా వినండి. చాలామంది ఏంటంటే లోతు పిల్లలు పాపం చేశారు, తండ్రితో పాపం చేశారు అంటారు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఒకటి చెప్తాను, మీకు అర్థం చెప్తాను వినండి. వాళ్ళ దృష్టిలో అది పాపంగా లోకాన్ని నిలబెట్టడం. ఎందుకంటే వాళ్ళు ఆ పక్క ఊరికి వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే పక్క వేరే చోటకి వెళ్ళినప్పుడు వీళ్ళ దృష్టిలో ఏంటంటే లోకమంతా కాలిపోయింది. వీళ్ళ దృష్టిలో ఏంటంటే లోకమంతా కాలిపోయింది, ఇక మనుషుడు ఎవడో మిగిలిలేడు. భూమి మీద మిగిలి ఉన్నామంటే మేము మా నాన్న మాత్రమే మిగిలిన్నాం. మాకు పురుషుడు ఎవరైనా మిగిలి ఉన్నాడంటే మా నాన్న మాత్రమే మిగిలి ఉన్నాడు అన్న ఉద్దేశం వాళ్ళది. వాళ్ళు సంతానం కోసం పాపం చేశారు, అది తప్పు అని బైబిల్ చెప్పింది. వాళ్ళు చేసిన తప్పు కాదని అనడానికి లేదు, వాళ్ళు తప్పే. దేవుడు దాన్ని ఖండించాడు, దేవుడు దాన్ని ఏమి వెనకేసుకు రాలేదు. అందుకని వాళ్ళ సంతానాన్ని దేవుడు శాపభరితంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అనుకున్నారు మనకి ఇక పురుషుడు లేడు అనుకునే పాపం చేశారు. వారికి ఇంకో లోకం ఉన్నదని తెలుసుంటే, వారికి ఇంకో ఊరుందని తెలుసుంటే, ఇంకా మనుషులు మిగిలి ఉన్నారని తెలుసుంటే వారు పాపం చేసి ఉండకపోదురేమో. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం చూస్తే వారు పాపము చేయక మునుపు, లేదా ఆ యొక్క ఉగ్రతకు మునుపు వారు తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు, తమ పవిత్రతను కాపాడుకున్నారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన సంగమా, నీ పవిత్రత నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? దొంగతనం చేసే వాళ్ళందరితో కలిసి నువ్వు దొంగతనం చేస్తున్నావా? అందరు చేస్తున్నారంటే నేను చేస్తానంటే, అందరూ ఆదివారం మానేస్తున్నారు, నువ్వు మానేస్తున్నావా? అందరూ వ్యభిచారం చేస్తున్నారండి, ఆవిడ చేస్తే లేదండి, ఈవిడ చేస్తే లేదండి, సంఘ పెద్ద చేస్తే లేదండి, ఈవిడ చేస్తే లేదండి, నేను చేస్తానంటే నువ్వు వెళ్ళిపోతున్నావా? ఒకసారి ఒక ఆయన్ని అడిగాను నేను, ఎందుకంటే అలా తాగేస్తారట. ఆయన ఆడేమో తెలిసా, మన సంగతులు కదా వేరు. ఆయన ఏమన్నా తెలిసా, ఎవరికి చెప్పకుండా మా సంఘ పెద్ద తాగేస్తాడు బాబా. దేనికి ఇస్తావు ఎలాగట్టావు? వాళ్ళ సంఘ పెద్ద కూడా తాగేస్తాడట, ఆ సంఘ పెద్ద తాగుతున్నాడు, వీడు తాగేస్తాడట. ఇలా ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేటువంటి చెడు అలవాట్లు చాలామందికి ఉంటాయి. ఆ స్త్రీలు, ఆ బిడ్డలు లోకాన్ని చూడని వారు, లోకం వైపు తిరగని వారు, లోకాశల వైపు తిరగని వారు. అందరూ పొట్టు బట్టలు వేస్తున్నారు, నేను పొట్టు బట్టలు వేస్తానని వేయలేదు. దేవునికి స్తోత్రం కదండి. దాని అర్థం అది కదా, తమ పవిత్రత కాదు. ఆడకలాగా లేరేలా వాళ్ళు రంగులు పూసుకుంటున్నారు, మేము కూడా రంగులు పూసుకుంటాం అనలే. రంగులు పూయటం అంటే ఎంత భయమో నాకు తెలుసా. ఎవరైనా రంగులు వేసుకుంటే భయం వేస్తుంటుంది నాకు. బైబిల్లో రంగులు పూసుకున్నా కావడం ఉంది ఎవరో, యెజబేలు రంగులు పూసుకునేదట. అప్పుడే ఉన్నాయి రంగులు, మేకప్ వేసుకుని రంగులు పూసుకునేదట. ఆ యెజబేలు ఎలా చచ్చిపోయింది? మేడ నుంచి గట్టిపడారు, కింద కడారు. దేవుడు యెజబేలుని ద్వేషించాడు. ఎందుకంటే యెజబేలు వ్యభిచారానికి, విగ్రహారాధనకు సూచన. అందుకనే ఆ సంఘాన్ని పాడు చేసేటువంటి అబద్ధ బోధన కూడా యెజబేలు బోధనగా పోల్చాడు. దేవునికి స్తోత్రం. నాకు ఎవరైనా రంగు పూసుకున్న వాళ్ళు ఉంటే యెజబేలు గుర్తొచ్చారు. ఆయన దేవానికి స్తోత్రం.
బాధపడిపోతున్నాడు, ప్రభు ఈ బిడ్డలు కాపాడిన ఆయన అని ప్రార్థన చేస్తాడు. అది చేశాడు, వీడు చేశాడు అన్నాడు. ఏలమర్రి నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు ముండ్ల గంపల మధ్యలో ఉన్నావు, ముండ్ల చెట్ల మధ్యలో ఉన్నావు. నీ చుట్టూ ఉన్నాయన్నీ ఒల్లి పద్మాలేవి కావో. నీ చుట్టూ ఉన్నవన్నీ రోజు పద్మాలు కాదు, రోజు పువ్వులు కాదు. నీ చుట్టూ ఉన్నవేమి పవిత్రమైనవి కాదు. నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవడానికి నీకు నువ్వుగానే ప్రయాసపడాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మా అమ్మగారు ఒక సహోదరు గురించి చాలా బాగా చెప్పేవారు. ఆవిడ చెప్పారు నాకు అప్పుడు, ఒరే పలానా అమ్మ ఉంటుంది కదా, మన ఊరు కాదు, మన సంఘం కాదు, బయట ఊరు, మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర అనుకుంటారు, పలానా ఆవిడ ఉంది కదా, ఎంత మంచిదో, చాలా మంచిది. తన పవిత్రతను కాపాడుకుంది, పిల్లలు పుట్టే వరకు తన పవిత్రత కాపాడుకుంది. కానీ ఆవిడికి పలానా ఆవిడతో పరిచయం ఏర్పడింది, అంతే ఈవిడ రంగులు పూయటం మొదలెట్టింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డరా, వెంటనే రంగులు పూయటం మొదలుపెట్టింది. ఆవిడ జీవితం పాడైపోయింది, తన భర్త జీవితం పాడైపోయింది, బిడ్డల జీవితం పాడైపోయింది, కుటుంబ జీవితమే నాశనం అయిపోయింది. ఎందుకో తెలుసా? ఒకటే, ఆమె పక్కవారిని చూసి తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఈరోజు నేను అంటాను, నీ జీవితాన్ని ఎవరు చూసి నేర్చుకుంటున్నావో గుర్తుపెట్టుకో. అందుకనే యోహాను రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ మాట చూడండి, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 11వ వచనంలో చూస్తాం ఒకసారి. ప్రియుడా, చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలాగట? చెడు కార్యమును కాదు, మంచి కార్యాన్ని చూసి నేర్చుకోవాలట, దాన్ని వెంబడించాలట. మరి ఈరోజు నువ్వు ఏది వెంబడిస్తున్నావు? దేన్ని వెంబడిస్తున్నావు? ఏది నేర్చుకుంటున్నావు? పవిత్రమైన జీవితాన్ని నేర్చుకుంటున్నావా? అపవిత్రమైన జీవితాన్ని నేర్చుకుంటున్నావా? లోకమంతా పాపంతో నిండిపోయిన వారు తమ పవిత్రతను కాపాడుకున్నారు. ఈరోజు నువ్వు లోకంలో ఉన్నావు, నీ చుట్టూ ఎలాగున్నా, నీ స్నేహితులు ఎలాగున్నా, నీ బంధువులు ఎలాగున్నా, నీ చుట్టూ ఉన్న ప్రజలు ఎలాగున్నా నీకు అనవసరం. నీవు మాత్రం దేవుడు నీకు ఇచ్చినటువంటి పవిత్రతను కాపాడుకుంటూ క్రీస్తును పోలిన వాడవై జీవించుదువుగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రూతు తన పవిత్రతను కాపాడుకుంది. తన తోడుకోల్లో అత్తగారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమెను చూసి నేర్చుకోలేదు, తన అత్తను హత్తుకుంది. ఈరోజు కోడలు చేరవాడు, పెద్ద చూడతలేదా? పెద్ద చూడకపోతే నేను ఎందుకు చూస్తాను, దానికి లేని బాధ నాకెందుకు, పేదలకే అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పెద్ద కోడలు వదిలిపెట్టినా రూతు నయోమిని విడిచిపెట్టలేదు, నేర్చుకోలేదు. తన పవిత్రతను కాపాడుకుంది. దేవునికి స్తోత్రం. తన పవిత్రతను కాపాడుకుంది, తన శుద్ధతను కాపాడుకుంది, తన పరిమళాన్ని కాపాడుకుంది. కావనే రూతు క్రీస్తుకు తల్లిగా మార్చబడింది. హల్లెలూయా. ఒక మోయాబురాలు, ఒక అన్యురాలు క్రీస్తుకు తల్లిగా మారిపోయింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. వారు తమ పవిత్రతను కాపాడుకున్నారు. అందుకనే వాళ్ళు ఆ అగ్నిగుండములో నుంచి బయటికి రాగలిగారు. ఈరోజు నువ్వు అగ్నిగుండంలో నుంచి బయటికి రావాలంటే, క్రీస్తుని ఎదుర్కోవాలంటే, సంఘంలో నువ్వు ఉండాలంటే, దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలంటే, రెండవ రాకలు నువ్వు ఎదుర్కొనాలంటే ఖచ్చితంగా నీ జీవితానికి కూడా అందరిలాగా ఉంటారంటే కుదరదు. నీ పవిత్రత నువ్వు కాపాడుకోవాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. వాళ్ళు కానుక ఇవ్వట్లేదు కదా, నేను ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు దశ భాగం ఇవ్వట్లేదు కదా, నేను ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ప్రార్థన చేయట్లేదు కదా, నేను ఎందుకు చేయాలి? వాళ్ళు ప్రార్థన రావట్లేదు కదా, నేను మానేస్తాను. ఇలాంటి ఇవ్వద్దు. నీ పవిత్రతను, నీ పరిమళాన్ని నువ్వు కాపాడుకో. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. అప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తు యొద్దకు చేరగలవు. ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటాడు, నా భార్య, నా ప్రియురాలు ఎలా కనబడుతుందట?
ఒల్లే పద్మములాగా. ఎక్కడా ఎక్కడా బలు రెక్కసి చెట్లను. అందరూ బూతులు తిట్టుకుంటున్నారు. వాళ్ళ మధ్యలో నువ్వు ఎలా ఉండాలి? ఒల్లి పద్మంలా కనబడాలి. అందరూ మందు తాగుతున్నారు. మందు తాగే వాళ్ళ దగ్గర ఉండాల్సి వచ్చింది. 90% ఉండకపోవడం మంచిది. ఉండాల్సి వచ్చింది. ఏం చేయాలి నువ్వు? వాళ్ళందరి చేతులు ఎర్రబట్టలు ఉంటాయి నీ చేతిలో. దేవునికి స్తోత్రం. జ్యూస్ బాటిల్ ఉండాలి. పవిత్రత కాపాడుకోవాలి. నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడే నువ్వు సంఘంగా ఉంటావు. అప్పుడే ఎత్తబడే సంఘంగా ఉంటావు. నువ్వు సంఘంలో ఉన్నంత మాత్రాన దేవుడు నిన్ను ఎత్తుకు తీసుకుపోతాడు అనుకోవద్దు. నువ్వు సంఘంలో చేర్చబడినంత మాత్రం, ప్రార్థనకు వచ్చినంత మాత్రాన, మందిరంలో ఉన్నంత మాత్రాన, వాక్యం వింటున్నంత మాత్రాన, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నంత మాత్రాన నువ్వు సంఘంగా ఎత్తబడతావు అనుకోవద్దు. నీ పవిత్రతను కాపాడుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఎత్తబడతావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. అలాగే క్రీస్తు కొరకు మరి ఎదురు చూస్తున్నటువంటి మనము ఒల్లే పద్మం వలె మన పరిమాణాన్ని కాపాడుకుంటూ, మన బ్రతుకులు కాపాడుకుంటూ, మన ప్రవర్తన కాపాడుకుంటూ క్రీస్తు కొరకు ఆయత్తపరచబడదాం. అటువంటి కృపా సన్నిధి ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు కృపగలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి ప్రభువానికి స్తోత్రాలు. నాయనా, ఇగో తండ్రి, ఈ లోకంలో మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారు, మమ్మల్ని వేరు చేసుకున్నారు. అయా, మేము ప్రత్యేకంగా బ్రతికే ధన్యత మాకు దయచేయండి. ప్రత్యేకంగా జీవించే ధన్యత మాకు దయచేయండి. లోకానికి వేరుగా బ్రతుకు ధన్యత మాకు దయచేయండి. అయ్యా, ఇగో తండ్రి, ఈ సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయాల వాక్యం వలింపచేయండి ప్రభువానికి స్తోత్రాలు. ఆయా వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు ప్రత్యేకంగా ఉండి నీ కృపకు పాత్రలు అవడానికి సహాయం చేయండి. వారి కుటుంబంలో ప్రతి శోధన వేదన కన్నీటిని దూరపరచండి. సమాధాన కార్యాలు జరిగించండి. విశ్వాసమందు స్థిరపరచండి. నీ రాకడ కొరకు ఆయత్తపరచబడు సంఘముగా, కుటుంబంగా కట్టబడడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.